హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రాయలసీమ స్పెషల్ చేపల పులుసు చూద్దాం. దానికి కావాల్సిన మెటీరియల్స్: ధనియాల పౌడరు, గరం మసాలా, కారము, ఉప్పు, పసుపు, కొబ్బరి పొడి. చూడండి, మనం ఎంత కావాలో అప్పుడు ఐడియా మీద తీసుకోవాలి. ఇవి 2 గంటల ఉల్లిపాయలు ముక్కలు, ఒక 3 మిరపకాయ ముక్కలు, ఒక బాలలో 1 కప్పు నూనె, ఇవి 1/2 కేజీ చేపలు. దీన్ని ప్రిపేర్ చేయడం చూడండి. ఇదిగోండి, ఇంత చింతపండు నానబెట్టుకోవాలి. ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్. తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఇంట్లోనే తయారు చేసుకుంటారు. తర్వాత తయారు చేసే విధానం: అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం తీసుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకొని అందులో టమాటా రసం వేసుకొని, ఇది చింతపండు రసం, టమాటా రసం కాదు, వేసుకొని బాగా ఉడికించుకోవాలి. తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఒక 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి.
బాగా ఉడికిన తర్వాత మనం కడుక్కున్న చేపల్ని దాంట్లో వేసుకోవాలి. చేపలు ఉడికేంత వరకు మినిమం ఒక 20 నిమిషాలు చేపలు ఉడుకుతాయి. మధ్య మధ్యలో చూసుకుంటున్నాగా. కొంచెం బాగా ఉడికిన తర్వాత చెక్క, జీలకర్ర, లవంగాలు, మిరియాలు ఇవి కొన్ని తీసుకొని దంచి పొడి చేసుకొని కలుపుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకవేళ మధ్యలో ఉప్పు సరిపోకుంటే కొంచెం లైట్గా వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ దంచుకోవాలి. చూడండి, చేపలు ఉడికే కొద్దీ కొంచెం గ్రేవీ లాగా తయారవుతుంది. అవసరమైతే కొన్ని నీళ్ళు వేసుకోవచ్చు, అవసరం లేకుంటే ఇదే బాగుంటుంది. ఇందులో లాస్ట్ దంచుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా లైట్గా చల్లుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర టేస్ట్ కోసం. అంతే, మన చేపల పులుసు రెడీ అయింది. దీన్ని మనం 11 గంటలకు అట్లా చేసుకుంటే మధ్యాహ్నం 2:30కి సూపర్ ఉంటుంది. అప్పుడప్పుడు తింటే కొంచెం టేస్ట్ ఒక రకంగా ఉంటుంది, కానీ ఎంతసేపు చేపల పులుసు ఉంటే అంతసేపు బాగుంటుంది. ఇది రాయలసీమ స్పెషల్. ఫస్ట్ మా తాత మా నాన్నకు నేర్పించినాడు, మా నాన్న మా అమ్మ నేర్చుకుంది, మా అమ్మ నా భార్యకి నేర్పించింది. ఇప్పుడు అందరికీ ఆన్లైన్లో వెళ్తుంది. ఒక 1/2 కిలోకి ఇంత క్వాంటిటీతో చేపల పులుసు రెడీ. దీన్ని వేడి అన్నంలో తింటే సూపర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి. ఓకే, బాయ్.